గుంటూరులో మరోసారి టీడీపీ గూండాలు బరితెగించారు. రాత్రి బస్టాండ్ కాంప్లెక్స్లో పిల్లర్లు పగలగొట్టడానికి ప్రయత్నించారు మాజీ కార్పొరేటర్ ఎల్ఆర్ రావు అశోక్, ఆయన అనుచరుడు. అడ్డుకున్న ఆర్టీసీ కానిస్టేబుల్ ఠాగూర్పై దాడికి పాల్పడ్డారు. వెంటపడి మరీ కానిస్టేబుల్పై దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా కానిస్టేబులే మద్యం సేవించి తమపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎల్లావుల అశోక్పై కేసు కట్టకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విడిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆ గాయపడ్డ కానిస్టేబుల్ ఏం చెప్తున్నాడు? ఓవరాల్గా అక్కడ ఏం జరిగింది? గుంటూరులో తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తూ ఉన్నారు. 2 నెలల క్రితం ఒక మహిళను వివస్త్రణ చేసిన ఘటన మరొక ముందే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ను పై దాడి చేశారు. గుంటూరు రాత్రి దాదాపు 11:30 ప్రాంతంలో మాజీ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ తో పాటు అతని అనుచరులు బస్టాండ్ లో ఉన్న ఒక పిల్లర్ ని పగలగొడుతూ ఉన్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న ఠాగూర్ అనే ఏపీఎస్పీ ఆర్టీసీకి సంబంధించిన కానిస్టేబుల్ వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఎందుకు మీరు ఈ పిల్లర్ ని పగలగొడుతున్నారంటే, ఇది మా ప్రభుత్వం, ఎమ్మెల్యే అనుమతి తీసుకుని నేను పడగొడుతున్నాను, నీకెందుకంటూ ఆ కానిస్టేబుల్ పైన దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకు దాడి చేస్తున్నారంటే, ఆ కానిస్టేబుల్ ను ఎల్లావుల అశోక్ తో పాటు ఆయన అనుచరులు పరిగెత్తించి కొట్టిన పరిస్థితి. దాదాపు అరగంట సేపు అతన్ని వెంబడించి అతని పైన దాడి చేశారు. దాడి చేసిందే కాక కానిస్టేబులే మద్యం సేవించి తమ పైన దాడి చేశారంటూ ఎల్లావుల అశోక్ ఆయన అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులు అలానే కానిస్టేబుల్ కూడా ఒక ఫిర్యాదు పోలీసులకు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ఏమో నా పైన దాడి చేశారని, ఆర్టీసీ అధికారులేమో అశోక్ తెలుగుదేశం నాయకుడు పిల్లర్ను పగలగొట్టారని. కానీ ఈ కంప్లైంట్ల పైన కేసు నమోదు చేయకుండా తెలుగుదేశం నాయకులు కానిస్టేబుల్ పైన ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే కానిస్టేబుల్ ని బెదిరిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే కేసు అయితే నమోదు చేయలేదు. రాజీ చేసుకోవాలని తెలుగుదేశం నాయకులు కానిస్టేబుల్ ను బెదిరిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కార్తీక్, అశోక్, అంటే ఈ పిల్లర్ని పగలగొట్టమని ఎమ్మెల్యేనే చెప్పారు అన్నట్టుగా కూడా వాళ్ళ అనుచరులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి ఆ పిల్లర్ని పగలగొట్టమని ఎందుకు ఆయన చెప్పారు? అట్లా వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? దీనిపై మరి కానిస్టేబుల్ కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతున్నారు ఈ ఘటనపై? అయితే ఎల్లావుల అశోక్ ఆ పిల్లర్ కి అవతల వైపులా మా స్నేహితుడి సైకిల్ స్టాండ్ ఉంది, అక్కడికి. రైట్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.